హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ మెయిన్ కంటెంట్ ఏంటండి? ఈవెంట్ చేయడం. చిన్న ఈవెంటా, పెద్ద ఈవెంటా, పెళ్ళిలా, లేకపోతే మంగళస్నానాల, లేకపోతే గృహప్రవేశాల, ఏ ఈవెంట్ అన్నా కానీ, అది సారీ ఫంక్షన్ కానీ, ఏ టాపిక్ అన్నా కానీ, ఈవెంట్స్ అనేది కొత్తగా చూపించి కొత్తగా ఈవెంట్ చేయడాన్ని, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొత్తగా చూపించడం కోసం ఈ ఛానల్ ముందుకు వచ్చింది కదా. అదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మెయిన్ అంటే ఏంటి, పెళ్ళిళ్ళు అయితే ఎక్కువ చేస్తున్నా, దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. అసలు పెళ్ళిళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా స్టార్ట్ అవుతుందండి పెళ్ళి? ఒక పెళ్ళి చేయాలంటే ఫస్ట్ మెయిన్ ఎవరు కావాలండి, ఏది కావాలి అనేది నుంచి నేను ఈ మధ్యలో కొంచెం సెర్చ్ చేస్తున్నా. అలా మెయిన్ ఎక్కువైన వాడు ఏంటంటే పెళ్ళిళ్ళ పేరయ్యారండి. అదే పెళ్ళిలో బ్రోకరు. ఈ మధ్యలో చాలా రకాలుగా పెళ్ళి మ్యారేజ్ బ్యూరో యాప్స్ చాలా వచ్చినాయి. ఇప్పుడైతే బ్రోకర్, అదే మధ్యవర్తి అండి. కొన్ని ప్లేసుల్లో కొన్ని రకాలుగా పిలుస్తారు వాళ్ళను. వాళ్ళు ఏంటంటే ఈ యాక్చువల్లీ పెళ్ళిళ్ళే జరిగాయి కదా, దాని గురించేనండి. మనకు మెయిన్ ఏంటంటే మనకు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫిక్స్ చేయాలంటే ఈ అబ్బాయి ఎలాంటోడు, ఆ అమ్మాయి ఎలాంటోడు, ఈ అమ్మాయి గురించి అక్కడ చెప్పడం, ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయికి చెప్పడం, వాళ్ళిద్దరి మధ్యలో కన్విన్స్ చేసి మ్యారేజ్ వరకు తీసుకురావడానికి ఇదంతా కష్టపడేది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. కొంతమంది పెళ్ళిళ్ళ పేరయ్యారు. అతనే కదండి మెయిన్గా వాళ్ళు. కొన్ని ప్లేసులలో కొంతమంది రకాలుగా కొంతమంది డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరు కలుపుతున్నారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. కొంతమంది అయితే మామూలుగా మా విలేజ్లో అయితే ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయికి మంచిగా తీసుకురావాలి, ఇక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, అక్కడ ఒక ఇల్లు ఉన్నది, ఇద్దరికి పెళ్ళి చేద్దామా అని చాలా రకాలుగా మన వాళ్ళు పెళ్ళి చేస్తున్నారు. అలా వాళ్ళకైతే ఎలాంటి మనీ తీసుకోవట్లేదు, ఎలా వాళ్ళు బాగుంటే సరిపోద్ది అని చూస్తున్నారు. కానీ వాళ్ళు చూశాక, వాళ్ళని మ్యారేజ్ చేశాక వాళ్ళు బాగుంటారా, మరి ఎట్లుంటారు? బాగుంటే ఎవరు పట్టించుకోరండి. బాగాలేకపోతేనే ఈ పెళ్ళిళ్ళ పేరేయకుండా తిట్లండి ఎక్కడా ఉండవు. ఆ అమ్మాయి తిట్లు తిడుతుందండి. అన్ని భరించి అయినా సరే వాళ్ళని లేదు. మన కాలంలో ఇప్పుడు ఏమంటారు, 1000 అబద్ధాలైనా పెళ్ళి చేయాలని అంటాడు కదా. ఈ పెళ్ళిళ్ళ పేరు చేసేది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లేనిది ఒక మ్యారేజ్ కాదండి. ఏ మ్యారేజ్ అయినా కానీ ఖచ్చితంగా మధ్యవర్తి లేకుండా ఇద్దరు పిల్లాడు పెళ్లి కూతురు ఒకటి కావడం పెళ్ళి లేదు. ఈ మధ్యలో పెళ్ళిళ్ళ పేరు లేకుండా లవ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. కానీ లవ్ మ్యారేజెస్ కాకుండా అరేంజ్ మ్యారేజ్లలో పెళ్ళిళ్ళ పేరే లేకుండా మ్యారేజ్ జరగట్లేదు. అతని వల్లనేనండి మాకు కూడా ఈవెంట్స్ రావడానికి అతనే కారణమేనండి. ఇప్పుడు ఒక అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఒక అమ్మాయి ఇక్కడ ఉన్నాడు, వాళ్ళిద్దరిని కలిపితేనే కాదండి మాకు ఈవెంట్ వచ్చింది. నాతోని ఒక పెళ్ళి జరగడం వల్ల ఎంతమంది బతుకుతారు, ఎంతమంది దీనిపైన డిపెండింగ్ అయి ఉన్నారనేది గురించి సెర్చ్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారండి. దాని గురించి మరో టాపిక్ మాట్లాడుకుందాం. ఒక్కొక్క గురించి ఒక్కొక్క టాపిక్ మాట్లాడుకుందాం. పెళ్ళిలా ఎంతమంది, ఒక పెళ్ళి వల్ల ఎంతమంది లాభపడతారు, ఎంతమంది దానిపైన డిపెండింగ్ అయి బతుకుతున్నారు అనేది గురించి నేను ఫ్యూచర్లో ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పెళ్ళిళ్ళ పేరయ్య గురించి మాట్లాడుతున్నాను. మీ విలేజ్లో కూడా పెళ్ళిళ్ళ పేరయ్య గురించి ఎవరైనా ఉండుంటే నాకైతే అతని గురించి షేర్ చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళి అలా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆయన ఎక్స్పీరియన్స్ అయిన ఇవాళ పెళ్ళిళ్ళు చేసి ఎవరెవరు బాగున్నారు, ఎవరెవరు అతన్ని తిట్టుకున్నారు, ఎంత బాగున్నారు, ఎట్లా ఉన్నారు, ఆయన ఎలా సెర్చ్ చేస్తాడు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని సెట్ చేయాలంటే ఆయనకి ఏమేమి ఆలోచిస్తాడు, ఒక అమ్మాయి తండ్రికి ఏం చెప్తాడు, ఒక అబ్బాయి తండ్రికి ఏం చెప్తాడు, ఎలా వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసి పెళ్ళి జరిగేలా చేస్తాడనే దాని గురించి అతను అడుగుదాం. మనం కూడా డైరెక్ట్ చెప్తే కూడా మనకు తెలియదు. అట్లాంటి వాళ్ళు ఒక 4-5 తెలిస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా పెళ్ళిళ్ళు జరగడం వల్ల ఎలా కష్టపడుతున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళ బ్రోకర్లు అయితే ఎలా కష్టపడి మనీ ఎర్న్ చేస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు అనే దాని గురించి టాపిక్ మళ్ళీ తీసుకున్నామండి. ఓకేనండి. పెళ్ళిళ్ళ పేరయ్యాలు ఉంటే మాత్రం నాకు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ గురించి కొంచెం సెర్చ్ చేసి వాళ్ళ జీవితం ఎలా నడుస్తుంది, వాళ్ళు ఎలా ఈ దారిలోకి అంటే ఈ వే ఎంచుకోవడానికి ఏంటి కారణం అనే దాని గురించి వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసారు అనే దాని గురించి మనం ఒక్కొక్క పెళ్లి బ్రోకర్ను అడిగి అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసిండు,
అది ట్రావెల్ ఎలా నడుస్తుంది అండ్ ఎంత డబ్బులు సంపాదించిందనే దాని గురించి మనం ఫ్యూచర్లో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వస్తాను. ఇప్పుడైతే మనకు ఫస్ట్ పెళ్ళి జరగడానికైతే పెళ్ళిళ్ళ పేరైనా కావాల్సింది. నిజమే అయితే కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి, ఏమవుతుందండి. సరే ఓకేనండి, బాయ్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మ్యారేజ్లో ఇంకా ఫుల్ టాపిక్స్ ఉన్నాయండి. పెళ్ళిళ్ళ పేరైతే స్టార్ట్ అయింది, అది ఎండింగ్ వరకు. ఎండింగ్ అనేది ఇంకా చాలా ఉంది. మనం పోతూ ఉంటే ఎన్ని టాపిక్స్ వస్తాయో తెలియదు, కానీ మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరి గురించి. మీరైతే ఏదైనా తెలిస్తే, పెళ్లి గురించి ఏదైనా తెలిస్తే మాత్రం నాకు ముందు కామెంట్ చేయండి, దాని గురించి టాపిక్ చేస్తాను. ఓకే, బాయ్ అండి.